బిగ్ బాస్ సీజన్ 8 లో డే 1 తెల్లారింది. పాపం అందరూ లోపల పడుకుంటే మన శేఖర్ భాష బయట పడుకున్నారు. దాదాపు 9 కావస్తున్నా కూడా ఇంకా బిగ్ బాస్ లో తెల్లారలేదు. బిగ్ బాస్ చూసే చాలా మంది ఫేవరెట్ కంటెస్టెంట్ శేఖర్ భాష. కరెక్ట్ గా బిగ్ బాస్ హౌస్ లో శేఖర్ భాష గేమ్ ఆడితే ఈసారి ఖచ్చితంగా శేఖర్ భాష బిగ్ బాస్ హౌస్ కప్పు కొట్టే తీరుతాడు. ఎందుకంటే చాలా మంది పాజిటివ్ సపోర్ట్ శేఖర్ భాషకు ఉంది. హౌస్ లోకి వెళ్ళక ముందే శేఖర్ భాషపై మంచి ఒపీనియన్ ఉంది. ఇప్పటికే చాలా మంది ఫ్యాన్స్ కామెంట్లు కూడా చేస్తున్నారు. ఈసారి బిగ్ బాస్ సీజన్ 8 విన్నర్ ఖచ్చితంగా శేఖర్ భాష అని. కానీ గేమ్ లో ఎక్కడైనా తడబడినా, అనవసరమైన విషయాలకు మాట్లాడుతూ నెగిటివ్ అయినా, వేరే కంటెస్టెంట్లు ఎవరినైనా ఇబ్బంది పెట్టినా శేఖర్ భాషపై ఉన్న పాజిటివ్ ఇమేజ్ మొత్తం పోతుంది. ఎవరిని ఇబ్బంది పెట్టకుండా తన గేమ్ తను ఆడుకుంటే బిగ్ బాస్ సీజన్ 8 విన్నర్ ఖచ్చితంగా శేఖర్ భాష అయిపోతాడు. కానీ గేమ్ లో ఎక్కడైనా అనవసరంగా ఓవర్ యాక్షన్ చేస్తే మాత్రం హౌస్ లో చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇప్పటికే బిగ్ బాస్ స్టేజ్ పై శేఖర్ భాష ఒక మాట చెప్పారు. నాతో ఎవరైనా గొడవ పెట్టుకుంటే ఖచ్చితంగా కప్పు కొట్టుకెళ్ళిపోతా అని. అంటే ప్రతి సీజన్ లో జరిగే తరహాయే కదా ఇది. కౌశల్ దగ్గర నుంచి మొన్న పల్లవి ప్రశాంత్ వరకు బిగ్ బాస్ హౌస్ ప్యాటర్న్ ఏంటంటే అందరూ కలిసి ఎవరినైతే ఒక్కరిని టార్గెట్ చేసి పెడతారో చూసే ఆడియన్స్ అందరూ కూడా ఆ ఒక్కరికి సపోర్ట్ చేస్తూ చివరి నిమిషంలో బిగ్ బాస్ కప్పు కొట్టే వరకు ఆడియన్స్ అతనికి సపోర్ట్ చేస్తూనే ఉంటారు. పల్లవి ప్రశాంత్ ని అందరూ కలిపి ఒక టైంలో టార్గెట్ చేయడం వల్ల బిగ్ బాస్ సీజన్ 7 కి పల్లవి ప్రశాంత్ విన్నర్ అయ్యాడు. మరిన్ని లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.